హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము గోల్డెన్ క్రాస్ ఓవర్ స్టాక్స్ని చూడబోతున్నాము. ఈ వారం గోల్డెన్ క్రాస్ ఓవర్లో ఉన్న స్టాక్స్ ముఖ్యమైన టాప్ ఫైవ్ని అనాలిసిస్ చేసి దాన్ని మీ ముందు ఉంచాలని తీసుకొచ్చాను. ప్రస్తుతానికి మన స్టాక్స్లో 5 స్టాక్స్ని సెలెక్ట్ చేశాను. ఆ 5 స్టాక్స్ కాకుండా ఇంకా చాలా వరకు వేరే స్టాక్స్ కూడా, ఎందుకంటే మన దగ్గర చాలా స్టాక్స్ ఉంటాయి. దాంట్లో మేజర్‌గా 50 డేస్ క్రాస్ ఓవర్, గోల్డెన్ క్రాస్ ఓవర్‌లో ఉన్న టాప్ 5 స్టాక్స్‌ని మాత్రం, టాప్ 5 అని చెప్పను. నా అనాలిసిస్‌లో అవి ఒక గోల్డెన్ క్రాస్ ఓవర్‌లో ఆహ్, మంచి స్టేటస్‌లో ఉన్న క్రాస్ ఓవర్ స్టేటస్‌లో ఉన్న స్టాక్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అవి మనకి ఆల్రెడీ 52 వీక్ హై క్రాస్ ఓవర్ అని అంటే మనకి మంచి లాభాలని తెచ్చిపెట్టే స్టాక్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ స్టాక్ వచ్చేసి మనము దాంట్లో ఫోసికో ఇండియా. ప్రస్తుతం ఈ స్టాక్ చూస్తే కనుక మనకి గోల్డెన్ క్రాస్ ఓవర్ లాస్ట్ ఎర్నింగ్స్ ఇచ్చిన తర్వాత, లాస్ట్ ఎర్నింగ్స్ మే ఎర్నింగ్స్ తర్వాత స్టాక్ గోల్డెన్ క్రాస్ ఓవర్ ఇండికేషన్ ఇచ్చింది. అక్కడ నుంచి మనం వాల్యూ చూస్తే కనుక ఇప్పుడు మళ్ళీ ఒక డౌన్ఫాల్ స్టేటస్, అంటే ఒక వాల్యూమ్ అనేది లేకపోవడం వల్ల అది కొంచెం స్టాగ్నేట్ అయిపోయింది. అంటే అక్కడే అదే జోన్లో ఉండిపోవడం జరిగింది. దాని యొక్క స్టాక్ ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి నిన్న క్లోజింగ్ వరకు చూస్తే కనుక హై 6,680 రూపీస్ చేసింది. నిన్న కూడా మనకి ఆల్మోస్ట్ 6% అప్ సైడ్ ప్రాఫిట్ ఇచ్చింది స్టాక్. అందులోనూ హై వాల్యూమ్ కూడా ఉంది స్టాక్లో. ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ స్టాక్స్ ముఖ్యంగా 50 డేస్ 200 డేస్ని పరిగణనలోకి తీసుకొని, ఈ 50 డేస్ 200 డేస్ని పెట్టుకున్న తర్వాత దాని యొక్క క్రాస్ ఓవర్ కనుక జరిగితే దాన్ని గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటారు. ప్రస్తుతం ఈ స్టాక్లో మాత్రం గోల్డెన్ క్రాస్ ఓవర్ లాస్ట్ 28th మేలోనే ఇచ్చింది. 28 మేలో కరెక్ట్గా అక్కడ ఇండికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత స్టాక్ కూడా మంచి ర్యాలీ ఇచ్చింది. మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ గోల్డెన్ క్రాస్ ఓవర్ లెవెల్లో ఏదైతే లో ఉందో అక్కడ నుంచి ప్రజెంట్ ఈరోజు కనుక చూస్తే లాస్ట్ క్లోజింగ్ సెషన్ వరకు చూసినా కూడా 60%, లేదా అప్ సైడ్ ఎక్కడైతే హై ఉందో అక్కడ కనుక చూస్తే ఆల్మోస్ట్ 70-80% స్టాక్ ర్యాలీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. రీసెంట్ లాస్ట్ 3 సెషన్స్లో కూడా స్టాక్ 38% అప్ సైడ్ డైరెక్షన్ ఇచ్చింది. ఎందుకంటే గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటే 50 డేస్ ఉంటుంది కనుక 50 డేస్ 200 డేస్ని డేటా చూస్తాం కనుక ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. ఆ క్రాస్ ఓవర్లో భాగంగా హై వాల్యూమ్ కూడా రావడం దీనికి స్టాక్కి స్ట్రెంత్ని అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మనం కింద ఎంఎస్సిడీస్ కూడా మనకి క్రాస్ ఓవర్లో అప్ సైడ్ డైరెక్షన్లో ఇంకా పొటెన్షియల్ చూపిస్తుంది. సో పైన ఉన్న వాల్యూమ్ మంచి ఇండికేషన్ స్టాక్ ఇంకా పైకి ర్యాలీ అవుతుందని. సో స్టాక్ కనుక ర్యాలీ అప్ సైడ్ డైరెక్షన్ వెళ్తే కనుక మనం ప్రీవియస్ డేటా కూడా చూస్తే మనం ఈ డైరెక్షన్లో కనుక చూస్తే ఈ స్టాక్ పర్టికులర్గా లాస్ట్ ఆగస్ట్ నుంచి ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న ఆగస్ట్ వరకు చూస్తే కనుక ఈ 1 ఇయర్ డేటాలో చూస్తే చాలా వరకు డౌన్ఫాల్ తీసుకుంది. ఈ డౌన్ఫాల్ ఏదైతే ఉందో ఈ డౌన్ఫాల్ని కన్సాలిడేషన్ అయ్యి ఒక 2 months కన్సాలిడేషన్ అయింది. 2 months కన్సాలిడేషన్ అయిన తర్వాత అప్ సైడ్ డైరెక్షన్లో మనం ఇప్పటివరకు చూసినట్టుగా 80% ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి స్టాక్స్ కనుక మీరు ప్రాఫిట్ చేయాలనుకుంటే గోల్డెన్ క్రాస్ ఓవర్స్ని ఒక డేటా మనం అనాలిసిస్ చేసేసి దీని యొక్క చాలా వరకు స్టాక్స్ లిస్ట్ అవుతాయి గోల్డెన్ క్రాస్ ఓవర్లో. బట్ ట్రూ వాల్యూ స్టాక్స్ని మనం ఐడెంటిఫై చేయడం అనేది చాలా ముఖ్యం టెక్నికల్గా. సో ఈ పర్టికులర్ స్టాక్ అయితే 80% వరకు ప్రాఫిట్ ఇచ్చింది ఆల్రెడీ. మళ్ళీ లాస్ట్ ఫ్యూ సెషన్స్లో కూడా మనకు 38%, క్లోజింగ్ వరకు చూసినా కూడా ఒక 30% ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. సో ఈ స్టాక్ ఇదంతా టెక్నికల్ బేసిస్ మాత్రమే. ఒకవేళ స్టాక్ వాల్యూ అయితే అప్ సైడ్ డైరెక్షన్ 7,200, 7,000, ఈ ఆల్రెడీ 6,600లో ఉంది. 6,800, 7,200కి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఇదే నా పర్సనల్ అనాలిసిస్ మాత్రమే. దీంట్లో ఇంకా ఫండమెంటల్స్ మరియు ఫైనాన్షియల్స్ డేటా చూసి దీనిపైన ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ అప్ సైడ్ డైరెక్షన్ అయితే కనిపిస్తుంది. స్టాక్ నేమ్ వచ్చేసి ఫోసికో ఇండియా లిమిటెడ్. మీరు నోట్ చేసుకోవచ్చు. మీ ర్యాడర్లో వాచ్ లిస్ట్లో పెట్టుకొని మీరు మానిటర్ చేయొచ్చు.
నెక్స్ట్ వచ్చే స్టాక్ వచ్చేసి మనకి నెక్స్ట్ గోల్డెన్ క్రాస్ ఓవర్లో ఉన్న స్టాక్ వచ్చేసి మనకి గోల్డెన్ క్రాస్ ఓవర్లో ఉన్న స్టాక్ బాంబే డైన్ ప్రస్తుతానికి గోల్డెన్ క్రాస్ ఓవర్ ఇండికేషన్ ఇచ్చింది. ప్రస్తుతానికి ఇప్పుడే ట్రెండ్ ఇండికేషన్ ఇచ్చింది కనుక ఇది అప్ సైడ్ పొటెన్షియల్ క్రాస్ ఓవర్ తీసుకొని అప్ సైడ్కి ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడున్న స్టాక్ లాస్ట్ సెషన్లో కూడా 3% ఇవ్వడం జరిగింది. దానికన్నా ముందు రోజు కూడా మనం అప్రాక్స్ 2% స్టాక్ ర్యాలీ ఇచ్చింది. సో 2% ర్యాలీ ఇచ్చింది. టోటల్‌గా మనం చూస్తే గనుక గోల్డెన్ క్రాస్ ఓవర్ ఏదైతే లో ఉందో, లో నుంచి చూస్తే 14% ఆల్రెడీ ప్రాఫిట్ ఉంది. సో, ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ ఆహ్, ఒక మంచి ఇండికేషన్ ఇచ్చింది. ఈ స్టాక్‌ని గనుక ర్యాడర్‌లో పెట్టుకుంటే అప్ సైడ్ డైరెక్షన్‌లో ఒక 30% ప్రాఫిట్స్ అనేది చూడొచ్చు. ప్రస్తుతం దీని లెవెల్ లాస్ట్ క్లోజింగ్ లెవెల్ 1676, 175, 176లో ఉంది. ఇక్కడ నుంచి 200 లేదా 220 వరకు పాసిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉంది. అదే ఇది ఇంకా అప్ సైడ్ డైరెక్షన్ లాస్ట్ హై గనుక చూస్తే గనుక 250 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇది నేను గ్యారంటీ అయితే ఇవ్వలేను. బట్ ఇదంతా మార్కెట్ రిస్క్‌తో కూడుకున్నది గనుక మనము గోల్డెన్ క్రాస్ ఓవర్‌ని ఒక 50 డేస్, 200 డేస్ అనాలిసిస్ ప్రకారం చూస్తున్నాం గనుక ఇది ఒక మంచి అప్ సైడ్ డైరెక్షన్ అయితే చెప్పుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఇంకా క్రాస్ ఓవర్ కూడా అప్ సైడ్ అబోవ్ ది లైన్ ఉంది. సో, ఈ అబోవ్ ది లైన్ కూడా మనము ఈ అబోవ్ ది ఈ క్రాస్ ఓవర్‌ని కూడా మనం చూస్తే గనక ఇక్కడ క్రాస్ ఓవర్ ఇలా ఈ ప్యాటర్న్ వెళ్ళేంత వరకు అంటే ఈ అప్ సైడ్ డైరెక్షన్‌లో ఇలా 2 లైన్స్ వెళ్ళి మళ్ళీ క్రాస్ ఓవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది గనక ఇది టోటల్‌గా మనము ఆహ్, టెక్నికల్ అనాలిసిస్ ప్రకారమే చూడొచ్చు. ఈ స్టాక్ కూడా మనకి ఈ అప్ సైడ్ డైరెక్షన్ ఇలా వెళ్ళి మళ్ళీ ఒక హై అండ్ లో క్రాస్ చేసుకొని ఇలా వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో, ప్రస్తుతానికి ఇదంతా టెక్నికల్ అనాలిసిస్ ఒక ఊహా చిత్రం మాత్రమే. ఏ స్టాక్ అయినా సరే మనం మార్కెట్ రిస్క్‌తోని అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ ప్రీవియస్ డేటా గనుక దీన్ని చూస్తే గనక మనం ప్రీవియస్ డేటా గనుక చూస్తే స్టాక్ యొక్క ప్రీవియస్ అనాలిసిస్ మనం ఇక్కడ చూడొచ్చు. ఒక ట్రెండ్ మాత్రం సృష్టించింది స్టాక్ డౌన్‌ఫాల్‌లో. ఆల్మోస్ట్ చాలా వరకు ఒక ట్రెండ్ అయితే చూడొచ్చు. డౌన్‌ఫాల్ ట్రెండ్ ఆల్మోస్ట్ హై 240 రేంజ్ నుంచి డైరెక్ట్‌గా మనకి లోవర్ సైడ్ 120 వరకు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 100% స్టాక్ డౌన్‌ఫాల్ అయింది. అక్కడ నుంచి కన్సాలిడేషన్ అయ్యి ఒక స్ట్రెంత్ తీసుకొని, ఒక సపోర్ట్ తీసుకొని, ఒక రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ హై, లో, హై, లో అనే ఒక ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇక్కడ నుంచి స్టాక్ ఇక్కడ వరకు ర్యాలీ తీసింది. మళ్ళీ ఒక అప్ సైడ్ ర్యాలీ తీసుకొని ఇప్పుడు మళ్ళీ డౌన్ తీసుకొని గోల్డెన్ క్రాస్ ఓవర్ కన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్కి అయితే ట్రావెల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో, ఈ స్టాక్ కూడా ఒక మంచి స్టాక్ బాంబే డైన్. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్లో గవర్నమెంట్ కూడా మనకి టెక్స్టైల్ ప్లస్ వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి మంచి సపోర్ట్ ఇస్తుంది. సో, ఇది కూడా మనం ఒక మంచి లాభాల్లో తీసుకోవడానికి ఈ స్టాక్ని కూడా మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చే స్టాక్ వచ్చేసి మన గోల్డెన్ క్రాస్ ఓవర్లో మనకు ఇంకో స్టాక్ ఉంది. ఈ స్టాక్ నేమ్ వచ్చేసి రాయల్ ఆర్చిడ్ హోటల్స్. ఈ స్టాక్ కూడా మనకి గోల్డెన్ క్రాస్ ఓవర్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇంకోటి ఎంఎస్సిడ్ కన్ఫర్మేషన్ హై వాల్యూమ్ హై వాల్యూమ్ కూడా ఉంది. ఇక్కడ చూస్తే కనుక మనకి హై వాల్యూమ్ ఉంది. ఎందుకంటే లాస్ట్ ఎర్నింగ్స్ కూడా దీనికి పాజిటివ్ రిజల్ట్సే వచ్చింది ఆగస్ట్లో. మళ్ళీ దాని తర్వాత మనకి హై వాల్యూమ్ రావడం వల్ల ఇది ఒక లాస్ట్ సెషన్లో మాత్రం స్టాక్ మనకి 7% అప్ సైడ్ ప్రాఫిట్ ఇచ్చింది. సో, క్రాస్ ఓవర్ కూడా జరిగింది కనుక మనకి ఇక్కడ చూస్తే క్రాస్ ఓవర్లో ఇక్కడ క్రాస్ ఓవర్ ప్లస్ ఇక్కడ కూడా మనకి అప్ సైడ్ డైరెక్షన్ ఉంది. ఇంకా ఈ క్రాస్ ఓవర్ అనేది ఇక్కడ ఆల్రెడీ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది గోల్డెన్ క్రాస్ ఓవర్కి. ఈ క్రాస్ ఓవర్ ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో, ఇది కూడా అప్ సైడ్ డైరెక్షన్లో ప్రస్తుతానికి ఆల్రెడీ స్టాక్ మనకి 25% ప్రాఫిట్ అయితే స్టాక్ మనం చూడడం జరిగింది. ఇప్పుడున్న ఇక్కడ 400 లెవెల్స్ నుంచి 482 వరకు అప్ సైడ్
25% ఉంది. ఒకవేళ స్టాక్ గనుక ర్యాలీ అయితే ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. 520 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో, ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇది కూడా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవచ్చు. స్టాక్ ప్రీవియస్ డేటా చూస్తే గనుక ప్రీవియస్ హైని మాత్రం బ్రేక్ చేయడం జరిగింది. కాకపోతే కన్ఫర్మేషన్ కోసం ఇంకొక ఆహ్, డే గాని, వీక్ గాని వెయిట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ అప్ సైడ్ 450, 440 ఏదైతే ఉందో ఈ అప్ సైడ్ మనం చూస్తే ఇక్కడ స్టాక్ కనుక అప్ సైడ్ కన్ఫర్మేషన్ ఇస్తే అప్ సైడ్ డైరెక్షన్లో 540 ఇంకొక అప్ సైడ్ 30-40% ప్రాఫిట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. దీని యొక్క టెక్నికల్గా చూస్తే కనుక మళ్ళీ మిగతా ఫండమెంటల్స్ మరియు ఫైనాన్షియల్స్ కూడా చూడాలి కనుక అవి కూడా మనం చూసి అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది నా పర్సనల్ అనాలిసిస్ మాత్రమే. దీంట్లో ఎటువంటి రికమెండేషన్స్ కానీ దీంట్లోనే ఇన్వెస్ట్ చేయాలని కానీ నాకు ఎటువంటిది లేదు. జస్ట్ ఇది ఈ స్టాక్స్ అన్నీ కూడా గోల్డెన్ క్రాస్ ఓవర్ వాటి యొక్క అనాలిసిస్ ప్రకారమే 50 days 200 days అనాలిసిస్ ప్రకారమే చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్టాక్ వచ్చేసి మనకి ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్స్ హెల్త్ కేర్ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఆల్మోస్ట్ అందరూ నిత్య డైలీ ఎవ్రీడే యూసేజ్లో మనం ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్స్ని చాలా వరకు చూస్తూ ఉంటాము. ఒకటి హిందుస్థాన్ లీవర్, దాని తర్వాత ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్. చిన్న పిల్లల దగ్గర నుంచి అందరం మనం పెద్దవాళ్ళ దాకా ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్స్ చాలా వరకు హోమ్ నీడ్స్లో వాడుతూ ఉంటాము ఈ యొక్క బ్రాండ్ని. ప్రస్తుతం స్టాక్ వచ్చేసి లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో 2% అప్ సైడ్ ప్రాఫిట్ డైరెక్షన్లో ఉంది. కాకపోతే కొంచెం వీక్ సెషన్ అయితే కనిపిస్తుంది. గోల్డెన్ క్రాస్ ఓవర్ మాత్రం జరిగింది. గోల్డెన్ క్రాస్ ఓవర్ లాస్ట్ మేలో గోల్డెన్ క్రాస్ ఓవర్ కన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ నుంచి స్టాక్ అప్ సైడ్ డైరెక్షన్లో లాస్ట్ ప్రీవియస్ లో నుంచి ఇప్పటివరకు మాత్రం స్టాక్ 30% అప్రాక్స్ 30% అయితే ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈ స్టాక్స్ అన్ని ప్రాఫిట్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కాకపోతే గోల్డెన్ క్రాస్ ఓవర్స్ కన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, మనం ఎలా అనాలిసిస్ చేయొచ్చు అనే ఒక ఇండికేటర్ని పెట్టుకొని ఒక చార్ట్ని ఎలా అనాలిసిస్ చేయాలనే దానిపైన అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి గోల్డెన్ క్రాస్ ఓవర్ లాస్ట్ ప్రీవియస్ లో నుంచి ఇప్పటివరకు 30% ఇవ్వడం జరిగింది. ప్లస్ ట్రెండ్ కూడా చూస్తే మనకి ఆల్మోస్ట్ ఒక మంచి అప్ సైడ్ డైరెక్షన్లో చూడొచ్చు. ఈ ట్రెండ్ లైన్ కూడా ఫాలో అయ్యింది. సో ఇంకా పొటెన్షియల్ కనుక ఉంటే ఇది ఇంకా కన్ఫర్మేషన్ అప్ సైడ్ ఆల్మోస్ట్ అప్ సైడ్ డైరెక్షన్ అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. స్టాక్ నేమ్ వచ్చేసి ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్. వాచ్ లిస్ట్లో మాత్రం మానిటర్ చేయొచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ స్టాక్ చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చే స్టాక్ వచ్చేసి మనకి కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్ లిమిటెడ్. ఈ ఈ స్టాక్ కూడా మనకి ఆల్మోస్ట్ ఇంకా గోల్డెన్ క్రాస్ ఓవర్ కన్ఫర్మేషన్ అయితే పర్టికులర్గా రాలేదు. బట్ స్టిల్ ఇది కూడా గోల్డెన్ క్రాస్ ఓవర్ లో 50 days 200 days ర్యాడర్లో మాత్రం ఉంది. సో ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ క్రాస్ ఓవర్ ప్లస్ మనకి ఒక మంచి డైరెక్షన్లో ఆల్రెడీ స్టాక్ వచ్చేసి ప్రీవియస్ ఏదైతే ట్రెండ్ ఉందో లో నుంచి మనం స్టాక్ ప్రీవియస్ డేటా కనుక చూస్తే స్టాక్ ఒక డౌన్ఫాల్ అయింది. ఆల్మోస్ట్ మనం చూస్తే స్టాక్ అయితే డౌన్ఫాల్ అయింది. మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇక్కడ మనం లో కనుక తీసుకుంటే ఒక 28% డౌన్ఫాల్ అయింది లాస్ట్ హై నుంచి. మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్లో ఇక్కడ నుంచి కనుక చూస్తే ఆల్మోస్ట్ స్టాక్ 30% అప్ సైడ్ డైరెక్షన్లో ప్రాఫిట్ ఇచ్చింది. రీసెంట్గా కూడా మనకి చూస్తే 820 లెవెల్ నుంచి ప్రజెంట్లీ 960 వరకు రావడం జరిగింది. ఇది 18%. ఇదే కనుక ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక అప్ సైడ్ డైరెక్షన్లో 980,000 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. ఇది జస్ట్ టెక్నికల్ అనాలిసిస్ మాత్రమే. 50 days ప్లస్ 200 days గోల్డెన్ క్రాస్ ఓవర్ని మనము ఎలా అనాలిసిస్ చేయాలి, ఎలా చేస్తాము అనే తెలుసుకోవడానికి మాత్రమే చేసిన ఈ వీడియో. ప్రస్తుతానికి 5 వీడియోస్ మేము ముందుంచాను. మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని మానిటర్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో మెన్షన్ చేయొచ్చు. మీకు నచ్చిన స్టాక్ కనుక ఏదైనా ఉంటే కమెంట్ చేయండి. అనాలిసిస్ చేసేసి మీకు ఒక వీడియో అయితే పెట్టడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఆల్.